మనం శాంతంగా ఉంటానికి ప్రయత్నిస్తుంటే ఎదుటివాళ్లు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటారని చెప్పారు కదా. అవును. అది చాలా నిజం. ఇది వింటుంటేనే చాలా మందికి తమ జీవితంలోని సంఘటనలు గుర్తొస్తాయి. నిజమే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దీనికి ఒక పెద్ద నేపథ్యాన్ని కూడా జోడించారు. అవును, కలియుగం గురించి చెప్పారు. అవును. కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే నడుస్తోందని ప్రస్తావించారు. అంటే ఈ కాలంలో సత్యం, కరుణ లాంటివి తగ్గిపోతాయి. అంటే ఘర్షణలు పెరుగుతాయి. అందుకే ఘర్షణలు, అశాంతి పెరిగిపోతాయని ఆ క్లిప్లో సూచించారు. కాబట్టి మనం ఎదుర్కొనేవి యాదృచ్ఛిక సంఘటనలు కాము, ఓ ప్రస్తుత యుగధర్మంలో భాగమనమాట. ఇది మన వ్యక్తిగత వైఫల్యం కాదనే ఒక భరోసా ఇస్తుంది. ఓకే. అయితే ఈ సమస్యకు ఆ క్లిప్లో 2 పరిష్కారాలు చెప్పారు. మొదటిది ఈ తాబేలుదాహరణ. అవును. ఇది నాకు భలే ఆసక్తికరంగా అనిపించింది. ఈ ఉపమానంలో అసలు విషయం ఇంద్రియాలను నియంత్రించడం. మనల్ని రెచ్చగొట్టే మాటలు మన చెవుల ద్వారా, వాళ్ల హావభావాలు కళ్ల ద్వారా మనసును చేరతాయి. అవును, కరెక్ట్. తాబేలు తన అవయవాలను డిప్పలోకి ఎలాగైతే ముడుచుకుంటుందో అలా ఇంద్రియాలను వెనక్కి తీసుకోవడమంటే ఆ మాటలకు, ఆ దృశ్యాలకు మనసులో విలువ ఇవ్వకుండా ఉండటం. అంటే వాటి ప్రభావం మనపై పడకుండా చూసుకోవడం. అంతే. ఇది ఒక రకమైన మానసిక కవచం లాంటిది. వెంటనే కోపంతో స్పందిస్తే అది రియాక్షన్, అశాంతి. కానీ ఇలా మనలోకి మనం ముడుచుకోవడం అనేది ఒక చేతనతో కూడిన ప్రతిస్పందన. అవును, అది రెస్పాన్స్. కానీ ఇది ఒక రకంగా తప్పించుకోవడంలా అనిపించదా? మంచి ప్రశ్న. సమస్యను ఎదుర్కోకుండా మనలోకి మనం ముడుచుకుంటే అది పరిష్కారం అవుతుందా? ఇది శాశ్వతంగా తప్పించుకోవడం కాదు, ఆ క్షణంలో జరగబోయే అనర్థాన్ని ఆపడం. ఓకే. వాదన పెరిగితే ఏమవుతుంది? సంబంధాలు దెబ్బతింటాయి, మనశ్శాంతి పోతుంది. నిజమే. దాన్ని నివారించడానికి ఇదొక తాత్కాలిక వ్యూహం. ముందు మన శాంతిని కాపాడుకోవాలి. అర్థమైంది. కానీ అందరికీ అంత నియంత్రణ ఉండకపోవచ్చు కదా. అలాంటి వారి కోసం ఈ క్లిప్లో మరో సలహా కూడా ఉంది. అవును. రెండోది ఇంకా సూటిగా ఉంటుంది. అదేంటి? ఆ ప్రదేశం నుండి లేదా ఆ పరిస్థితి నుండి భౌతికంగా తప్పుకోవడం. సింపుల్గా వాకౌట్ చేయడం. వాదనలు గెలవాలనే అహాన్ని పక్కన పెట్టి మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోవడం. ఈ 2 పరిష్కారాలు వేరువేరుగా కనిపించినా వాటి మూలమొక్కటే. ఏంటది? అహాన్ని పక్కన పెట్టడం. తాబేలులా ముడుచుకోవటానికైనా అక్కడి నుండి తప్పుకోవటానికైనా నేను ఎందుకు తగ్గాలి అనే అహాన్ని జయించాలి. ఇది బావుంది. కానీ అది ఆచరణలో ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చు కదా. ఒకవేళ మనపై అధికారి లేదా కుటుంబ సభ్యులే. అవును, కుటుంబ సభ్యులే మనల్ని రెచ్చగొడుతుంటే ప్రతిసారీ అక్కడ నుండి వెళ్ళిపోవడం కుదరదు కదా. సరిగ్గా అడిగారు. అక్కడే ఈ 2 పద్ధతులు కలిసి పనిచేస్తాయి. భౌతికంగా వెళ్లలేని చోట మానసికంగా తాబేలులా మనలోకి మనం ముడుచుకోవాలి. ఓకే.